హలో అండి, నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామెడీ లోగో టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాలను సంక్షిప్తంగా అంగరంగ వైభవంగా జరిగిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వివాహ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ తో పాటు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్ఆర్డీ ఎమ్మెల్యే మదన్ మోహన్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం తెలుపుతూ బయలుదేరారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రపంచ షెయిలింగ్ ఛాంపియన్షిప్ ఇటలీలో జరిగిన పోటీల్లో రజత పథకం సాధించి దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన రిష్వితను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయిలో రజత పథకం సాధించడం గర్వించదగ్గ విషయమని షబ్బీర్ అలీ అన్నారు. రిష్విత విజయం తెలంగాణ యువతకు, ముఖ్యంగా క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. పట్టుదల, కృషి, ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించవచ్చని ఆమె నిరూపించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా ప్రస్థానంలో అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. తనను సన్మానించి ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక సహాయం అందించిన షబ్బీర్ అలీకి రిష్విత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 45వ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్, 25వ వార్డు కౌన్సిలర్ దాకి అరవింద్ రాజు, 3వ వార్డు కౌన్సిలర్ షేక్ బబ్లు హాజరయ్యారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సంగి మోహన్, ప్రధాన కార్యదర్శిగా సంగి వేణుగోపాల్, కోశాధికారిగా శివ, గౌరవ అధ్యక్షుడిగా మెడబోయిన అశోక్, ఉపాధ్యక్షుడిగా కంకణాల రమేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, భక్తి కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించడం తమ ప్రధాన లక్ష్యమని నూతన అధ్యక్షుడు తెలిపారు. భక్తులు, దాతలు, కుల సంఘాలు, ప్రజల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాల అనుబంధ కులాలకు విద్యా, ఉద్యోగ పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని మాల కోఆర్డినేటర్ ఫోరం కో కన్వీనర్ చెవుల రవీందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాల కోఆర్డినేటర్ ఫోరం మాల మహానాడు జిల్లా బాధ్యులు మాట్లాడుతూ ఎస్సీ రోస్టర్ విధానాన్ని సవరించకపోతే ఆగస్టు 31న హైదరాబాద్లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రూప్ 3లో మాల అనుబంధ కులాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం మాలలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కనకాల రమేష్, ప్రధాన కార్యదర్శి సుతారి సుధాకర్, ఉపాధ్యక్షుడు ఎట్లరాజు, రాష్ట్ర కార్యదర్శి రాజనరసింహు, జిల్లా నాయకులు కంకణాల జగన్, బిట్ల రాజయ్య, స్వామి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20న కామారెడ్డి కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదీ నాడు దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి అది 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి ఆ నిరుద్యోగులను అందరినీ సమీకరించాలని ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పాత ఉద్యోగాలను రెన్యువల్ చేసుడు లేదా 20-30 వేలు ఇవ్వచ్చు, కానీ ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ 2 అంశాల మీద నిరుద్యోగులకు అందరికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలా, ఉద్యోగ ప్రకటన చేయాలని చెప్పేసి 20వ తేదీ నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని మన సమస్యను, మన బాధని ఈ ప్రభుత్వాలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దోమకొండ మండల పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా అందే గణేష్ ఎన్నికైన సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీగాధ లక్ష్మీ నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరేని నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బొమ్మర రాజయ్య, కోశాధికారి సబ్బని ధర్మపురి, డివిజన్ అధ్యక్షుడు తుమ్మ ముచ్చెందర్, ఎన్నికల కన్వీనర్ న్యాయవాది జగన్నాథం, కో కన్వీనర్ న్యాయవాది సిద్ధరాములు, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు సబ్బని కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. దోమకొండ మండలం ముత్తంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. గ్రామ అధ్యక్షులుగా ఆశబోయిన అక్షర శ్రీనివాస్, గ్రామ కమిటీ బాధ్యులుగా ముత్తగారి సిద్ధగౌడ్, యూత్ ప్రెసిడెంట్ గా శాకల నరేష్ ను ఎన్నుకున్నారు. వివిధ విభాగాలకు బీసీసీఎల్ అధ్యక్షుడిగా శ్రీహరి గౌడ్, మహిళా సెల్ అధ్యక్షురాలిగా నాయని సిద్ధవ్వ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గొండ్ల నాగభూషణం, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అమీన్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సందర్భంగా కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇంద్రప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.